నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ బులెటిన్. ఇక హెడ్లైన్స్ చూద్దాం. రాజధాని పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. సివిల్ పనులకు 11,467 కోట్ల రూపాయల ఖర్చు. రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థుల నామినేషన్. టీడీపీ నుంచి బీదా మస్తాన్ సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య. పవన్ కు బెదిరింపుల కేసులో నిందితుడు అరెస్ట్. మల్లికార్జునరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రజా సమస్యల పోరాటాలపై తగ్గేదేలే, రాజీపడే ప్రసక్తే లేదన్న సజ్జల. ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స ఫైర్. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. సోషల్ మీడియా పోస్టుల కేసులో వర్మకు ఊరట. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి హై డ్రామా. మనోజ్ బౌన్సర్లను బయటికి పంపించిన విష్ణు. భావోద్వేగ క్షణం, మన తల్లి అవతరణం. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్. ఇది పాలన కాదు పీడన, ప్రజావేదన అరణ్య రోదనగా మారిందంటూ కేటీఆర్ ట్వీట్. ప్రవర్తన బాగాలేదు, ప్రతిపక్షాలకు లోక్సభ స్పీకర్ వార్నింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.